తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన గురించి, దానిలోని ప్రతి వివరంలోకి మనమిప్పుడు లోతుగా వెళ్దాం. సరే, ముందుగా ఈ మొత్తం విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన నంబర్, అది 40,000. అవును, సరిగ్గా విన్నారు. 40,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను త్వరలోనే భర్తీ చెయ్యబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది కేవలం ఏదో ఒక హామీ కాదు, లక్షలాది మంది యువత కలలను నిజం చేసే దిశగా వేసిన ఒక పెద్ద అడుగు అని చెప్పాలి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారే చెప్పారు, రానున్న కొద్ది రోజులలో మిగిలిన 40,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని. సో ఇది చాలా సీరియస్ కమిట్మెంట్ అనమాట. ఓకే, మరి ఈ 40,000 ఉద్యోగాల ప్రకటన వెనుక అసలు కథేంటి? 1,00,000 ఉద్యోగాల భర్తీలో భాగంగా దీన్ని ఎలా చూడాలి? పదండి చూద్దాం. సో ఇక్కడ విషయమేంటంటే, ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది కదా. అందులో వాళ్ల లెక్కల ప్రకారం ఇప్పటికే 60,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగిపోయింది. ఇప్పుడు ఈ మిగిలిన 40,000 పోస్టులను కూడా భర్తీ చేసి ఆ 1,00,000 ఉద్యోగాల టార్గెట్ని రీచ్ అవ్వాలని చూస్తున్నారన్నమాట. రైట్, ఇక్కడే వస్తుంది అసలైన ప్రశ్న. ప్రతి ఒక్కరూ ఇదే తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ 40,000 ఉద్యోగాలు ఏ ఏ డిపార్ట్మెంట్లలో ఉన్నాయి, ఎక్కడెక్కడ అవకాశాలు రాబోతున్నాయి? సరే, ఇక 40,000 ఉద్యోగాల వివరాల్లోకి వెళ్దాం. అంటే ఏ ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలుండొచ్చనే అంచనాలని ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. అంచనాలు చూస్తుంటే కొన్ని శాఖల్లో బంపర్ వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అంగన్వాడీలో ఏకంగా 14,000 పోస్టులు. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, ఇక్కడ 12,000 నుంచి 18,000 వరకు కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే అవకాశముంది. ఇక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ లైన్మెన్ పోస్టులు ఒక 5,400, ఆర్టీసీలో మరో 3,200. అంతేకాదు, దేవాదాయ శాఖ నుంచి కూడా ప్రపోజల్స్ రెడీగా ఉన్నాయట. సో పెద్ద నోటిఫికేషన్లే రాబోతున్నాయి. ఈ నెంబర్స్ చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. మేజర్ వేకెన్సీస్ అన్నీ కూడా అంగన్వాడీ, పోలీస్ శాఖల్లోనే ఉన్నాయి. అంటే ఎక్కువ పోస్టులు ఈ రెండింటిలోనే అన్నమాట. వాటి తర్వాత చూసుకుంటే ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కూడా మంచి సంఖ్యలోనే ఉద్యోగాలున్నాయి. అయితే ఈ కానిస్టేబుల్, జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు సరే, కానీ అందరి మదిలో మెదులుతున్న మరో పెద్ద ప్రశ్న, గ్రూప్స్ నోటిఫికేషన్ల పరిస్థితి ఏంటి? లక్షలాది మంది ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న గ్రూప్ 1, 2, 3, 4 గురించి ఏమైనా అప్డేట్ ఉందా? ఇక ఇతర నోటిఫికేషన్ల సంగతి చూద్దాం. ముఖ్యంగా గ్రూప్ 1, 2, 3 ఇంకా 4 మీద ఉన్న అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కొత్త గ్రూప్స్ నోటిఫికేషన్లు రావాలంటే ముందుగా ఇప్పుడు జరుగుతున్న రిక్రూట్మెంట్లు పూర్తి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రూప్ 1లో ప్రస్తుతం 564 పోస్టుల ప్రాసెస్ నడుస్తోంది కదా. అది పూర్తయ్యాక దాదాపు 250 కొత్త పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. అలాగే గ్రూప్ 2, 4 వాళ్లకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే పని జరుగుతోంది. ఇక గ్రూప్ 3కైతే సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్టేజ్లో ఉంది. సో ఈ పనులన్నీ పూర్తయితేనే కొత్త వాటికి దారి క్లియర్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, ప్రస్తుతం ఉన్న అపాయింట్మెంట్స్ ఫైనలైజ్ అయితేనే కొత్త గ్రూప్ నోటిఫికేషన్లకు లైన్ క్లియర్ అవుతుంది. మరి ఇంత పెద్ద ఎత్తున అవకాశాలు రాబోతున్నప్పుడు ఆస్పిరెంట్స్కి మా సలహా ఏంటి? ఈ అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి? ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి. మొదటిది, ప్రిపరేషన్ను ఇప్పటినుంచే మొదలుపెట్టడం. అస్సలు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దు. రెండోది, నోటిఫికేషన్ వచ్చే టైంకి పూర్తిగా రెడీగా ఉండాలి. ఇలా చేస్తే మిగతా వాళ్లకంటే ఖచ్చితంగా ఒక అడుగు ముందుంటారు. అంతే కదా? ప్రిపరేషన్ గనక ముందే పూర్తయిపోతే ఉద్యోగం కొట్టే ఛాన్స్ చాలా చాలా ఈజీ అవుతుంది. మరి రాబోయే ఈ 40,000 ఉద్యోగాల మహా అవకాశానికి ఆశావహులందరూ సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాలి.